హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మేము గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నాము. ఇక్కడ 110 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది 2 BHK చాలా స్పేసెస్ వచ్చిందండి. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. ఈ హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకుని ఉండొచ్చండి, ఎందుకంటే చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి. అలాగే మనకి ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే వరంగల్ హైవే కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 4 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచర్ మెంపర్స్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే 18 km డిస్టెన్స్ లో ఉంటుందండి. 18 kilometers అనగానే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఓన్లీ మనం 20 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అంతేకాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ రైల్వే స్టేషన్ 28th కి ఓపెన్ అయ్యిండే, కాకపోతే మన్మోహన్ సింగ్ చనిపోవడం వల్ల పోస్ట్ పోన్ అయిందండి. త్వరలోనే అనౌన్స్ చేస్తారు, తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది అనుకోండి, మనం సికింద్రాబాద్ దాకా వెళ్ళనవసరం లేదు. అందుకని నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చెప్తున్నాను. ఇక మనం స్కూల్స్ కాలేజ్ చూసుకున్నట్లయితే కేంద్ర విద్యాలయం స్కూల్ కి అయితే ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉన్నామండి. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంది. ఇవే కాక ఇంకా రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రొట్టెదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే గట్కేసర్ ఏదిలాబాద్ రూట్ లో అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, మీకు అందరూ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. అలాగే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి. హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తానండి. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, ఇదైతే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. అలాగే ఇందులో మనకి కార్నర్ హౌస్ అయితే ఒక్కటే ఉంది. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా తొందరగా విజిట్ చేయండి. చూడండి, బయట ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా వేసారండి, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే కామన్ వాష్రూమ్ మనకి బయట వచ్చిందండి స్టెప్స్ కింద. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వాష్ ఏరియా వచ్చింది. ఇది వచ్చేసి బోర్ అండి. మనకి బోర్ వచ్చేసి 300 feet డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ సంప్ ఇచ్చారు, వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాటర్ అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా మనకి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. చూడండి, కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. మనకి 3 sides సెట్ బ్యాక్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు, ఇక్కడ 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి హౌస్ బ్యాక్ సైడ్. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. పదండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఎన్ఎఫ్సి నగర్ అంటే మీకు తెలియదు కాదు, ఎన్ఎఫ్సి నగర్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుంది. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి హౌస్ చూపిస్తాను. హౌస్ అయితే కంప్లీట్ అయిందండి, మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి, టైల్స్ అయితే లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. డోర్ కూడా మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి. డోర్ చాలా స్టాండర్డ్ ఇచ్చారు. రండి లోపల హౌస్ చూద్దాం. ఈ బిల్డర్ అయితే మనం చాలా వీడియోస్ చేసాము, తనైతే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు, చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. మీరు సైట్ కి వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ బిల్డర్ మనకు చాలా రోజులు పరిచయం ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇదంతా హాల్ అండి. చూడండి, హాల్ చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ దగ్గర చాలా బాగా డిజైన్ చేశారండి. చూడండి, చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. చూడండి, వాల్ కి అయితే వాల్ టచ్ తో డిజైన్ చేశారండి. లైట్స్ చూడితే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది.
చూడండి ఇక్కడ కూడా మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారు ట్రీ లాగా. చూడండి ఒకసారి హాల్ ఆఫ్ ఫాల్స్ చూడండి, వుడ్ కలర్ తో అయితే డిజైన్ చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం డిజైన్ చేశారు. ఇది ఓపెన్ కిచెన్. చూడండి ఓపెన్ కిచెన్ దగ్గర కూడా పార్టిషన్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి లైట్స్ అయితే చాలా బాగుంది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది, చూస్తున్నాం కదా. 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ రాలేదండి. చూడండి ఇక్కడ మనకి పూజ రూమ్ కోసం సెల్ఫ్ డిజైన్ చేశారు. ఇందులో కిచెన్ అయితే 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కి ఎంత కిచెన్ ఉంటుందో అంత పెద్దగా ఇచ్చారండి. ఇది 110 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ కిచెన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి ఇక్కడ కూడా పార్టిషన్ చేశారు. వుడ్ కలర్ తో అయితే చాలా బాగా కనిపిస్తుందండి, డిజైన్ చేశారు చూడండి. మనం హాల్ నుంచి లోపల రాగానే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారండి. అలాగే మనకి వాల్ పెయింట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చూడండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ వచ్చాక స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ విండో వచ్చింది. ఇది హౌస్ బ్యాక్ సైడ్. నేను చెప్పాను కదా హౌస్ బ్యాక్ సైడ్ మనకి 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అన్ని రూమ్లలో సపరేట్ డిజైన్ తోటి చాలా బాగా చేశారండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. ఆల్రెడీ అన్ని ఫిట్ చేశారు. నేను చెప్పాను కదా హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చింది, బయట కామన్ వాష్రూమ్ వచ్చింది. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. అలాగే మనకి ఎన్ఎఫ్సి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. చూడండి పార్కింగ్ కి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసింది ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. చూడండి ఈ 3 houses ఒక్కరివే. ఈ 2 వచ్చేసి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే త్వరగా విజిట్ చేయండి. ఎందుకంటే కార్నర్ హౌస్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. మనం హైవే నుంచి వెళ్తుంటే గుట్టపైన శివుడు కనిపిస్తాడండి. అది వచ్చేసి రామాలయం టెంపుల్. ఆ టెంపుల్ కి చాలా దగ్గరలో ఈ హౌస్ ఉందండి. కాకపోతే ఇక్కడ మనకి సన్ లైట్ ఉండడం వల్ల కొంచెం క్లియర్ గా కనిపిస్తలేదు. ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ అయితే ఇక్కడే ఉందండి. ఇక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ హౌసెస్ బ్యాక్ సైడ్ మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అర్థం అవుతుంది. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 46 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మీరు తొందరగా విజిట్ చేసినట్టయితే మనకు కార్నర్ హౌస్ దొరుకుతుందండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నా నెంబరే ఉంటుంది. నాకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.